నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన స్కీమ్లను తీసుకొస్తోంది. అలాంటి స్కీమ్లలో ఒకటి సూర్యఘర్ స్కీమ్. ఈ సూర్యఘర్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 2027 నాటికి 1 కోటి మందికి ప్యానల్స్ అందించాలి అనేది ఒక టార్గెట్ మాట. సో దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో 75,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. ఈ సూర్యఘర్ పథకం ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాని మీద అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. రాంప్రసాద్ గారు, ఈ స్కీమ్ గురించి చెప్పండి. ఏదైతే ఈ సోలార్ ప్యానల్స్ 1 కోటి మంది ప్యానల్ పబ్లిక్కి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందో ఇది ఉపయోగకరమేనండి. టెక్నాలజీ ఎప్పుడు కూడా ఇప్పుడు అన్ని రకాలుగాను ఉపయోగకరమైనటువంటి ఇదేనండి. కాకపోతే మీరు అనలిస్ట్ అన్నారు, నేను యాక్చువల్గా బాధితుండండి. ఎలా? ఈ సబ్సిడీలో 75,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ సూర్యఘర్ పథకం ద్వారా. ఈ సబ్సిడీ అనేది పూర్తిగా ప్రజలకి మోసం చేసే ప్రక్రియ తప్పించి న్యాయం చేసే ప్రక్రియ కాదండి. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సూర్యఘర్ పథకం పెట్టి 1 కోటి మంది ప్యానల్స్ ఇవ్వాలని చెప్పేసి ముందుకొచ్చిందో ఈ స్కీమ్ అయితే నెంబర్ 1 అండి. ఈ టెక్నాలజీని ప్రజలకి దగ్గర చేయడం అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వం దాన్ని తప్పుపట్టట్లేదండి. కానీ ఇది అమలు పరిచే విధానంలో మాత్రం బోల్డని లొసుకులు ఉన్నాయండి. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి లొసుకులు ఏంటి అంటే? సబ్సిడీ కూడా ఇస్తుంది కదా ప్రభుత్వం, సబ్సిడీ అని చెబుతుంది. కానీ ఆ సబ్సిడీ మిగిలిన పోర్షన్ కనుక వినియోగదారుడు బ్యాంకు రుణానికి వెళ్తే ఈ సబ్సిడీ మీద కూడా వడ్డీ వసూలు చేస్తారండి బ్యాంకు వారు. ఈ సబ్సిడీ ఎప్పుడు జమ అవుతుందో తెలియదు. ఈ కంపెనీలు ఏవైతే సప్లై చేస్తారో మెటీరియల్, సోలార్ కానివ్వండి, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, ఏవైనా సరే ఈ కంపెనీలు ఏవైతే జమ అవుతుందో అమౌంట్కి అప్పటి వరకు కూడా సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేస్తున్నాయి బ్యాంకులండి. ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీద వినియోగదారుడు ఎందుకు వడ్డీ కట్టాలి? ఇవన్నీ ఎవరు మాట్లాడే ప్రక్రియ లేదండి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, బాధితులు కాబట్టి ఇంత ధైర్యంగానే మాట్లాడగలుగుతున్నాను. అంటే ఈ కంపెనీలు సర్వీస్ కూడా ఇస్తున్నాయి కదా? సర్వీస్ అని చెబుతారు కానీ మనకు సర్వీస్ ఇస్తున్నట్టుగా ఎటువంటి అష్యూరెన్స్ లేదండి. మేము 5 సంవత్సరాలు సర్వీస్ ఇస్తాము, ఇంకొక 5 సంవత్సరాలు ఫ్రీ సర్వీసు మీరు వినియోగదారుడు పే చేయాలని చెబుతారు కానీ మనకి ఎటువంటి అష్యూరెన్స్ లేదండి. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయరు. మా విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినా కానీ పట్టించుకోలేదండి. రాంప్రసాద్ గారు, ఇప్పుడు మహేష్ బాబు ఈ ట్రూజెన్ కంపెనీకి, సోలార్ కంపెనీకి యాడ్ ఇస్తున్నారు. అంటే సెలబ్రిటీలు ఇచ్చే యాడ్స్ విషయంలో ప్రజలు నమ్ముతారు, అందుకే వాళ్ళకి రెమ్యునరేషన్ కూడా కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. ఈ ట్రూజెన్ మీద మీరు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి మీరు చేసే ఆరోపణలు ఏంటి? ఒక ప్రోడక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే నేను మాట్లాడితే పబ్లిక్లోకి రీచ్ అవ్వదండి. సో అందుకని వీళ్ళు ఈ కంపెనీలు ఏం చేయాలంటే ఒక సెలబ్రిటీని హైర్ చేసుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏదో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, సరే మనకి ఎంత కోట్లలో రెమ్యునరేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈ సెలబ్రిటీస్ ముందుకు వస్తారు. కానీ ఈ వాస్తవాలు తెలియకోకుండా కనుక ముందుకెళ్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారు ఈడీ కేసులు అని చెప్పి ఫేస్ చేశారు. అంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీ చేయడం వల్ల, ఈ కంపెనీలు మోసం చేయడం వల్ల. ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ కరెక్ట్గా 4 రోజులకు వస్తుందని చెప్పేసి ఏ కంపెనీ అయినా సరే, ఒక నాట్ ఓన్లీ ట్రూజెన్ కంపెనీ అండి, ఈ ప్రభుత్వంతో లింక్ చేయబడిన కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకి సోలార్ సిస్టమ్ సప్లై చేస్తాయో ఏ కంపెనీ అయినా సరే 4 రోజుల్లో మీకు సబ్సిడీ పడిపోతుందని అని చెప్పి చెబుతారు. 4 రోజులకి గ్యారంటీకి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళకి ఏమైనా హామీ ఇచ్చిందా? ఒకవేళ 4 రోజులు పడకపోతే దీని బాధ్యత ఎవరు? మరి ప్రమోట్ చేసేటువంటి మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు, టెండూల్కర్ లాంటి వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఎందుకు ప్రజలను తెలియకోకుండా ఈ రకంగా మభ్యపెట్టి మోసం చేయడం ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నాను. ఈ వాస్తవాలు తెలియకుండా ఇలాంటి ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సెలబ్రిటీ హోదా కూడా దిగజారిపోయి రేపు కోర్టులు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి వీళ్ళకి. అంటే మీరు బాధితులు అని చెప్తూ ఉన్నారు కదా? అవును. నాకు తెలిసి మీరు చెప్తున్న దాని ప్రకారం చాలామంది బాధితులు ఉంటారు. మరి వాళ్ళందరూ కంపెనీని అడుగుతారు, అట్ ది సేమ్ టైం ప్రమోట్ చేసిన మహేష్ బాబుని కూడా క్వశ్చన్ చేస్తారు. అవునండి. అందుకనే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. ప్రభుత్వం మీకు సబ్సిడీ 4 రోజులకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? బ్యాంకు వాళ్ళు సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేయటం ఏంటి? సబ్సిడీ ఒక 4 సంవత్సరాలుగా జమ అయింది అనుకోండి, ఆ 4 సంవత్సరాల పాటు సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేస్తారు. దాని బాధ్యతలు ఎవరు? మీరు చెప్తున్నారని చెప్పి, ఇలాంటి సెలబ్రిటీ చెప్తున్నారని చెప్పేసి ఈ అభిమానులు వీళ్ళందరూ ఇమీడియట్గా ప్రోడక్ట్ తీసుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు. రేపు ఆ సబ్సిడీ రాకపోతే బాధ్యతలు ఎవరు? నాకు 4 సంవత్సరాలకి సబ్సిడీ జమ అయింది, దీనికి ఎవరిని అడగాలి నేను సమాధానం? ఈ కంపెనీ వాళ్ళు సమాధానం చెబుతారా? అసలు నిజంగా సబ్సిడీ 4 రోజులకే జమ అవుతుందని చెప్పి ఈ కంపెనీలు ఏవైతే చెబుతున్నాయో
మరి వాళ్ళే తీసుకోవచ్చు కదా సబ్సిడీ, మన వినియోగదారుడి అకౌంట్లో పడటం ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలుసు వినియోగదారుడి అకౌంట్కి ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి పోతే వినియోగదారుడు నష్టపోతారనే ఉద్దేశం చేత వీళ్ళు ప్రమోట్ చేసి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పించి నిజంగా నెల రోజులకే సబ్సిడీ వస్తే లేదా 2 నెలలకే సబ్సిడీ వస్తే నమ్మకం ఈ కంపెనీలకు ఉంటే కనుక వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు ప్రభుత్వం దగ్గర నుంచి? వాళ్ళే కదా ప్రభుత్వంతో టైప్ అయ్యి మరి ప్రోడక్ట్ని సేల్ చేసేది. మరి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు తీసుకోకుండా వినియోగదారుడి అకౌంట్లో పడే విధంగా ఎందుకు ఆప్షన్ పెట్టారు? మీరు కంపెనీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? సమాధానం ఏం చెప్పరండి. ప్రభుత్వం పడిపోద్దని అంటారు, మన ప్రభుత్వం అడగాలి. పడకపోతే ఎవరిని అడగాలి? కంపెనీ మాకు తెలియదు అంటారు. ఎవరిని అడగాలి? ఒక్కటి కాదండి, ఎట్టగా ఈ కంపెనీలు కూడా సర్వీస్ ఇస్తారంటారు కానీ మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు, బాండ్ పేపర్ కానీ ఒక హామీ పత్రం కానీ ఏమి ఉండదు. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఎవరు సమాధానం చెబుతారు? కంపెనీలు ఎవరు రెస్పాండ్ అవుతారు? ఒకవేళ అవ్వకపోతే మనం లీగల్గా అప్రోచ్ అవ్వడానికి కూడా మన దగ్గర ఎవిడెన్స్లు కూడా ఏముండవు. ప్రభుత్వం కూడా కరెక్ట్గా నెల రోజులకి ఇస్తుందని వీళ్ళకి ఏమైనా ఆధారాలు నేను చెప్పారా? జీవోలు కానీ ఉన్నాయా? చెప్పమనండి పోనీ. ఇవన్నీ ఏం లేదండి. ఈ కంపెనీలు ఏదైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక స్కామ్ జరిగితే ఇమీడియట్గా ఈ మీడియా ద్వారా వైరల్ అయిపోతుంది కాబట్టి ఇలా సబ్సిడీల రూపంలో బడ్జెట్లో పెట్టేసి అమౌంట్ని వస్తువు యొక్క వాల్యూని పెంచేసి ఈ ఎక్సెస్ అమౌంట్ని ఈ అధికారులు నాయకులు తీసేసుకొని దాని ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు తప్పించి వినియోగదారుడు నష్టపోతున్నారు. టెక్నాలజీని తప్పట్టట్లేదు. ఉదాహరణకి 2014-19లో దాదాపు 20,000 ట్రాక్టర్లని రైతు రథం కింద సబ్సిడీలు ఇచ్చి ఇచ్చేశారు. యాక్చువల్గా ట్రాక్టర్ ఖరీదు 5 లక్షలు అనుకోండి. మనం వెళ్ళి ట్రాక్టర్ని కొనుక్కోవాలనుకుంటే వాడు ఏ ఇన్సూరెన్స్ ఉందో లేకపోతే ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి 25-30,000 వాడే తగ్గిస్తాడు, అంటే 4,75,000కి వస్తాయి. కానీ అప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డీలర్సు వాళ్ళు ₹1,00,000 అమౌంట్ పెంచేశారు. అందులో 5 లక్షల రూపాయల ట్రాక్టర్కి 6 లక్షలు చేసి 50,000 ఎమ్మెల్యేకి, 20,000 సంబంధిత ఎంఆర్ఓకి, మిగిలిన 10,000 విఆర్ఓకి వీళ్ళు తీసుకొని పోను ఈ 6 లక్షల మీద 1,50,000 సబ్సిడీ అని చెప్పేసి 4.5 లక్షలకి ట్రాక్టర్ అప్ చెప్పారు. వినియోగదారుడికి ఎక్కడ ఉపయోగం ఉంది ఈ సబ్సిడీలు పెంచడం ఇవ్వడం వలన? ఇవన్నీ ఈ నాయకుల జేబులోకి వెళ్ళడానికి తప్పించి వినియోగదారుడికి ఎక్కడ లాభం ఉంది? 4.5 లక్షలకి 4.75 లక్షలకు నాకే వస్తుంది ట్రాక్టర్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటే. మీరు 1,50,000 సబ్సిడీ అని చెప్పేసి 3.5 లక్షలకు రావాల్సిన ట్రాక్టర్ని 2014-19 మధ్యలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4.5 లక్షలకే ఇచ్చేసింది. చాలా నాకు డీలర్సే చెప్పారు ఈ విషయం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సూర్య గారి పథకం అనేది చాలా మంచి పథకం. అవును, కోటి మందికి అందించబోతూ ఉన్నారు. ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఉన్నాయి. కానీ మీరు చెప్తుంది చాలా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు చెప్పే సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏం లేదండి. ఇప్పుడు హార్ట్కి స్టంట్లు వేస్తున్నారు కదా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా. ఆ స్టంట్లు సప్లై చేసే కంపెనీలు ఏ కంపెనీ సప్లై చేసినా ఒక యూనిక్ రేట్ ఉంటుంది, ఒకటే రేట్ ఉంటుంది. అట్లా ఈ మన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న జనాభాకి కరెంటు ఖర్చులు లేకోకుండా మనం ఈ టెక్నాలజీ అందజేయాలని చెప్పేసి అనుకుంటే ఓపెన్ ఆఫర్ పెట్టండి కంపెనీస్కి. మాకు ప్యానల్ సైజ్ ఎలా ఉండాలి, దీని డైమెన్షన్ ఇలాగా అడ్వాన్స్ టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తక్కువ ఈ ఫిక్స్డ్ రేట్ పెట్టేసి అనుకుంటే కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్లో పోటీ పడతాయి, సర్వీస్ ఇవ్వడంలో పోటీ పడతాయి. ఎప్పుడు అట్లా చేయకోకుండా వీళ్ళు డైరెక్ట్గా 75,000 కోట్లు బడ్జెట్లో పెట్టేసేసి వీళ్ళతో టైప్ పెట్టుకొని చేయటం వల్ల ఈ 2027 నాటికి ఈ కోటి ప్యానల్స్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కోటి ప్యానల్స్ అమ్మేసిన తర్వాత ఈ కంపెనీస్ ఉంటాయని గ్యారంటీ ఉందా? సర్వీస్ ఇస్తారని గ్యారంటీ ఉందా? అందుకే 25 సంవత్సరాల వరకు ప్యానల్స్ గ్యారంటీ అని చెబుతున్నారు. ఎవరో రేపొద్దున ఏ క్రికెట్ బాలో లేకపోతే ఏదో తగిలి ప్యానల్ డ్యామేజ్ అవుద్ది, అప్పుడు ఈ కంపెనీలు మళ్ళీ రీప్లేస్ చేస్తారా? మరి వినియోగదారుడికి సర్వీస్ ఏ రకంగా ఇస్తారు? హామీ పత్రం ఉండదు. ఒకవేళ ప్యానల్ డ్యామేజ్ అయితే మళ్ళీ అప్పుడు సబ్సిడీలు ఉండవు. సబ్సిడీ సంగతి దేవుడు ఎరుగుండి, ముందులో వాళ్ళకి సర్వీస్ ఉండదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి వినియోగదారుడు నష్టపోవటమే కదా. ఎందుకు ఇవన్నీ చేయటం? డైరెక్ట్గా ఓపెన్ ఆఫర్ కంపెనీకి పెట్టి మన స్టంట్లు ఏ రకంగా అయితే సప్లై చేస్తున్నాయో ఒక ఫిక్స్డ్ రేట్కి అట్లాగా ఓపెన్ ఆఫర్ పెట్టారనుకోండి, ఎవరికి అభ్యంతరం లేదుగా. అట్లా చేయకుండా ఈ రకంగా జనాల్ని ఒక ఆశ చూపించి మీకు కరెంటు బిల్లు ఉండదని చెప్పేసి ఆశ చూపించి దాదాపు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి ఏదైనా ప్యానల్ డ్యామేజ్ అయితే ఆ ప్యానల్ ఉపయోగం లేదు. మరి సర్వీసు ఎవరు వీళ్ళు? ప్రభుత్వం సబ్సిడీ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా కానీ అది ఎప్పుడు జమ అవుతుందో తెలియదు. ఈ జమ అయ్యేంతకాలం బ్యాంకు వాళ్ళు దాని మీద వడ్డీ వసూలు చేస్తారు. ఇన్ని నష్టం చూస్తుంది. లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. దీన్ని ప్రజలు గమనించాలి. ఇలాంటి వాటి మీద మరి సెలబ్రిటీస్ కూడా వాస్తవాలు తెలియకుండా ముందుకెళ్ళటం కాదు. నేను మహేష్ బాబు గారికి ఈ విషయంలో మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మరి మీకు తెలిసి చేస్తున్నారా ప్రమోట్ చేస్తున్నారా తెలియక ప్రమోట్ చేస్తున్నారా అని లీగల్ నోటీస్ ఇస్తాను. ఆయన కనుక స్పందించకపోతే డైరెక్ట్గా కేసు కూడా వేస్తాను. ఇది పబ్లిక్ అవేర్నెస్. ప్రమోట్ చేసిన సెలబ్రిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉంది కదండి. మరి సమాజాన్ని ఒక హోదా ఉన్నప్పుడు సెలబ్రిటీ హోదాలో వాళ్ళు చెప్పిన మాట పబ్లిక్ అంటారు. మీరు మంచి చెప్పండి, తప్పులేదు. ఈ రకంగా తెలియని మోసాన్ని మీరు ప్రమోట్ చేసేసి లక్షల మంది జనాలు మోసం చేయొద్దు. ఇప్పటికే మీరు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆల్రెడీ అంతకుముందు రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలామంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. వాళ్ళు దివాళాలు వేయటం, రోడ్డుకి ఎక్కడం జరిగింది. మళ్ళీ అదే కోణంలో మీకు వెళ్ళటం ఏంటి?
నేను అందుకనే నా దగ్గర ఉన్న ఆధారాలతో మీరు ప్రమోట్ చేయడం దాదాపు ఈ కంపెనీ 7-8 రాష్ట్రాల్లో ఉందండి. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఈయన మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీ ఎక్కువ సేల్స్ పెంచుకోవడానికి మహేష్ బాబు గారిని ఉపయోగించుకుంది. ఆయన ఆ కంపెనీని ఉపయోగించుకుంది కాబట్టి నేను మీ వాస్తవాలు తెలియకుండా ప్రమోట్ చేయడం వల్ల పబ్లిక్ నష్టపోతున్నారు. మీ వల్ల పబ్లిక్ నష్టపోవడం కరెక్ట్ కాదు. మీరు చెప్తే వాస్తవాలు చెప్పండి. మీరు ప్రమోట్ చేయడం తప్పట్లేదు. వాస్తవాలు తెలుసుకోకుండా ముందుకు రావడం అనేది చాలా నేరం. రేపు మీరు దోషిగా నిలబడాల్సి వస్తుంది. నేను అభిమానే, మీ యొక్క అభిమానే. మరి మీరు ప్రజలకి మోసం చేసే ప్రక్రియలు ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకొని ప్రమోట్ చేస్తే మంచిది. ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు, ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, అది కరెక్టా కాదా అనేది. అంతే కదా మీరు చెప్పేది. చేసుకోకపోతే వాళ్ళు కూడా లీగల్గా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఆ ప్రమోట్ చేసిన సెలబ్రిటీ కూడా. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కదా ఇప్పుడు లీగల్గా. ఈడీ కేసులు అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఎవరికైనా సబ్సిడీ రాలేదనుకోండి, మహేష్ బాబు గారు ప్రమోట్ చేసినా కూడా మీకు అన్న ఉంటుంది. మరి ఆ సబ్సిడీ సమాధానం చెప్పేది ఎవరు? సర్వీస్ ఒప్పితే దానికి సమాధానం చెప్పేది ఎవరు?